నమస్తే. ఏలినాటి శని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఏలినాటి శని అంటేనే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వామ్మో శని చాలా ఇబ్బంది పెడతాడు, శని అంటేనే చాలా భయం కలుగుతూ ఉంటుంది చాలామందికి. అసలు ఏలినాటి శని అంటే ఏంటి, శని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ ఏలినాటి శని అందరికీ వర్తిస్తుందా, దీని గురించి మనం ఈరోజు మొత్తం కూడా మాట్లాడుకుందాం. పూర్తిగా వీడియో చూడండి, కంప్లీట్గా మీకున్న శని గురించి ఉన్న సందేహాలన్నీ కూడా తీరిపోతాయి. ఓకే, అసలు ఏలినాటి శని అనేది ఎలా చెప్పారు సాధారణంగా గ్రంథాల్లో, కానీ మనం అందరం బయట చూస్తున్నటువంటి విషయాన్ని బట్టి చూసుకున్నప్పుడు మన జన్మరాశి ఏదైతే ఉందో, జన్మరాశి అంటే మన చంద్రుడు ఉన్నటువంటి రాశిని జన్మరాశి అంటారు. ఆ రాశిలో 12వ భావం వ్యయస్థానం అంటారు. 12వ భావంలో ఉన్న, లగ్నంలో ఉన్న, ద్వితీయంలో ఉన్న, సాధారణంగా శని ఒక రాశిలో 2.5 సంవత్సరం ఉంటారు. ఇలా 12, 1, 2 భావాలు అంటే 3 రాశులు అయిపోయేసరికి 7.5 సంవత్సరం అవుతుంది. ఈ 7.5 సంవత్సరం కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారు. అనగానే ఓమో 7.5 సంవత్సరం అని చెప్పేసి అందరూ కూడా భయపడుతుంటారు. ఓకే, ఇది వాళ్ళు చెప్పుకోండి. అయితే ఇప్పుడు ఈ ఏలినాటి శని మనం అలాగే చూడాలా, అందరికీ ఉంటుందా అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన జన్మరాశి నుంచి చూడకూడదు. ఎందుకు అంటే రాశి అనేది మన శరీరాన్ని చెప్తుంది, బట్ లగ్నం అనేది మన ప్రాణం. ప్రాణం ఏదైతే ఉందో అదే ఆత్మ, అక్కడే కర్మ ఉంటుంది, అంతే కదా. మరి కర్మ ఉన్న చోటే కదా అన్ని ఫలితాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం లగ్నం ఏదైతే ఉందో, మన వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని లగ్నం ఏదైతే ఉందో లగ్నం నుంచే మన ఫలితాలు చూసుకోవాలి, గోచారంలో కూడా. ఓకే, అందుకని మనం లగ్నం నుంచి చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా లగ్నం నుంచి చూసిన తర్వాత ఇలా 12వ భావంలోనో లేక లగ్నంలోనో ద్వితీయంలోనో ఉంటే అందరికీ ఉంటుందా అంటే అందరికీ ఉండదు. మనకి ఉన్న 12 లగ్నాల్లో 6 లగ్నాలకు మాత్రమే శని యొక్క ప్రభావం ఉంటుంది. ముందుగా శని యొక్క ప్రభావం లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వృషభ లగ్నం ఒకటి, మిథున లగ్నం ఒకటి, కన్యా లగ్నం, తులా లగ్నము, మకర లగ్నము, కుంభలగ్నం. ఈ 6 లగ్నాలకు కూడా శని యోగకారకుడు. ఎక్కడైనా ఉండనియండి నా గోచారం, లగ్నంలో ఉండనియండి, ద్వితీయంలో ఉండనియండి, తృతీయం వ్యయభావం వరకు ఎక్కడైనా ఉండండి. ఈయన ఎక్కడైతే ఉంటాడో, ఏ భావాలను అయితే చూస్తాడో, ఆ భావాల్లో ఏ గ్రహాలైనా శని యొక్క వీక్షణలో ఉన్నా, దృష్టిలో ఉన్నా, వీటన్నిటితో కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తాడు శని. ఎవరికి? శనిపాద లగ్నాలని నేను చెప్పిన 6 లగ్నాలకి. అంటే వీళ్ళకి ఏలినాటి శని అనేది లేదు కాదు కదా, వాళ్ళకి యోగాన్నే ఇస్తాడు. ఓకే, ఇక ఉన్న వాళ్ళకి ఎవరంటే మిగిలిన 6 లగ్నాలు ఏవైతే ఉన్నాయో, మేష లగ్నము, కర్కాటక లగ్నము, సింహ లగ్నము, వృశ్చిక లగ్నము, ధనసు లగ్నం, మీన లగ్నం. ఈ 6 లగ్నాలకి శని పాపి సహజంగా. వారి యొక్క జన్మ లగ్నాల్లో ఈ 6 లగ్నాల్లో ఒకటి అయి ఉంటే అప్పుడు ఈ శని సహజంగానే 12లోనో 1లోనో 2లోనే కాదు, ఎక్కడ ఏ భావాల్లో సంచరిస్తున్నా, ఏ భావాలను చూస్తున్నా ఆ భావాల్లో వచ్చేటువంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ ఉంటాడు. ఇది సహజ సాధారణమైనటువంటి విషయం. అయితే పర్టికులర్గా శని యొక్క ఇబ్బందులు ఎప్పుడు అధికంగా ఉంటాయంటే శని దశ నడుస్తుండాలి. శని దశ కానీ పూర్తిగా నడుస్తున్నప్పుడు అలాంటి సమయంలో దీని యొక్క ప్రభావం ఏ భావాలు అయితే ఆయన ఉంటుంటాడో చూస్తుంటాడో అప్పుడు ఆ భావాలకు సంబంధించిన రిజల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, అలాగే శని కర్మ పొందాలి. ఇప్పుడు ఆయన ఏ భావాలు అయితే ఉంటాడో, ఏ భావాలు అయితే చూస్తాడో, పాపి కదా అని చెప్పేసి ఆ భావాలన్నింటినీ కూడా పాడు చేయడం. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి జాతకంలో 5వ భావం బాగుంది అనుకున్నాం, విద్యాస్థానంగా చెప్పుకుందాం అనుకోండి. సో శని పంచమాన్ని చూస్తున్నాడు కాబట్టి, లేదా ఉంటున్నాడు కాబట్టి ఈ చదువుని నాశనం చేస్తాడంటే చేయడు. ఎందుకంటే అది పుణ్యస్నానం అయింది వాళ్ళకి. అక్కడ ఒక శుభగ్రహం ఉన్నది, దాని అర్థం ఏంటి, వాళ్ళు పుణ్యం చేసుకున్నారు కదా, ఆ పుణ్యాన్ని శని తీయగలడా? తీయడు. పుణ్యం పాపం ఏ గ్రహం కూడా తీయదు. మరి కర్మఫలదాత ఆ పని చేయడు కదా. కాబట్టి మన జన్మజాతకంలో ఏ భావాలు అయితే పాడై ఉంటాయో సహజంగానే, అలాంటప్పుడు అదే భావాల్లోకి శని వచ్చినా, ఆ భావాల్లో శని చూస్తున్నా, ఆ భావాలకు సంబంధించిన చెడు ఫలితాలు మాత్రమే ఇస్తాడు. అంతే తప్ప వ్యయస్థానంలో ఉండాలి, లగ్నంలో ఉండాలి, ద్వితీయంలో ఉండాలి అనేది ఏం లేదు.
ఎక్కడున్నా సహజంగా ఇబ్బంది పెడతాడు. అది ఎవరికి నేను చెప్పిన గురుపాలక లగ్నాలు అయితే ఉన్నాయో 6 లగ్నాలకు మాత్రమే ఇబ్బంది పెడతాడు. సో వాళ్ళు కూడా గురువు కుజుడి యొక్క వీక్షణలో శని బంధింపబడ్డప్పుడు దాని నుంచి కాస్త బయటపడుతుంటారు అన్నమాట. ఓకే, ఇలాంటి సమయంలో ఒకవేళ మీ జాతకంలో ఒక భావం పాడైపోయింది, ఆ భావంలోకి శని వచ్చాడు గోచారంలో, లేదా చూస్తున్నాడు, దశాభుక్తులు కూడా వాడికి సంబంధించిన పాపగ్రహాల దశలో నడుస్తున్నాయి, లేదా శనే వచ్చాడు దశలోకి భుక్తులోకి. ఇలాంటప్పుడు మీకు శని నుంచి వచ్చే ఇబ్బందులను తప్పించుకోవడానికి ఈశ్వర ధ్యానం చేయండి, లేదా హనుమంతుడు స్మరణ చేయండి. శని మాటినేది వీరిద్దరికి దేవతల్లోకి వస్తాయి. ఎందుకంటే ఈశ్వరుడు అంటే ఆయనకి సహజంగానే ఇష్టం. హనుమంతుడికి ఏంటంటే ఆయన వరం ఇచ్చారు. అందువల్ల తర్వాత శనికి 3 గుణాలు ఉంటాయి అన్నమాట. ఆయన ఇష్టపడేది ఒకటి సేవా గుణము, రెండోది కష్టపడే తత్వము, మూడోది ఈశ్వరుడు. ఈ విషయాన్ని మీకు ఒక షాట్లో కూడా చెప్పాను. అంటే మనం బాగా కష్టపడాలి, దాన్ని బాగా ఇష్టపడతాడు శని. లేదా సేవ చేయగలగాలి. శని వికలాంగులు కారకుడు, వృద్ధాపాన కారకుడు. కాబట్టి పెద్దవాళ్ళకి సేవ చేయడము, వికలాంగులకు వస్తా సేవ చేయడము, దారి దాటించడము, ఏదన్నా మంచినీళ్ళు ఇవ్వడము, ఆహారం పెట్టడము, ఇలాంటివి చేశారనుకోండి కొంచెం శని ఇంప్రెస్ అవుతాడు. కాస్త బాధ నుంచి తగ్గించే పనిగా ఉంటాడు అన్నమాట. హనుమంతుని స్మరించారు, ఆయన మాట ఇచ్చారు కాబట్టి తప్పించుకోగలుగుతారు. ఈశ్వర అభిషేకం చేశారు, శివుడి గుడికి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారు, అప్పుడు కూడా ఈ శని నుంచి తప్పించుకోగలుగుతారు. మార్గం ఏదైనా ఉంది అంటే అదే. కాబట్టి ఏలినాడు శని అనగానే భయపడిపోయి ఇబ్బంది పడద్దు.